సామర్థ్యాలు ఏ విధంగా బయటికి వెలికి తీశారు ఆచార్యులు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా ఈ వేదిక మీద కనిపించింది. ఇప్పటికీ మనమంతా చూసినటువంటి అంశాలు ఏమిటంటే కేవలం నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థుల వరకు మాత్రమే చూడడం జరిగింది. ఆ చిన్నారి విద్యార్థులలో దాగి ఉన్నటువంటి ఆ విషయాలని బయటకు తీయడానికి ఎంత శ్రమ పడి పెట్టారో ఒకసారి మనం ఊహించుకోవచ్చు. సరస్వతి విద్యాపీఠం మొదట్లో తెలుగు మీడియం గానే పాఠశాలలు నడుపుతూ ఉండేది. ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు మన యొక్క రాష్ట్రం అంతటా కూడా ఇంగ్లీష్ మీడియం యొక్క ప్రభావం అమితంగా పెరిగిన కారణంగా మనము కూడా ఆంగ్ల మీడియానికి మారిపోయి సుమారుగా 8 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికీ అన్ని శిశు మందిరాలు కూడా ఆంగ్ల మీడియంలోనే నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ పనిచేసేటటువంటి బోధించేటటువంటి ఆచార్యులందరికీ కూడా వేసవి సెలవులలో 40 రోజుల ప్రశిక్షణ అంటే ట్రైనింగ్ క్లాసెస్ పెట్టి ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళకి తర్ఫీదు చేయడం జరుగుతుంది సరస్వతి విద్యాపీఠం తరఫున. అయితే నేను ఒక 2 విషయాలు మాత్రమే మీ ముందు ప్రస్తావిస్తాను. ప్రపంచంలో భారతీయ భాషలను మించినటువంటి భాష ఇంకేది లేదు. భారతీయ భాషలు అంటే మీరు ఏ భాషనైనా తీసుకోండి, సంస్కృతం తీసుకోండి, హిందీ తీసుకోండి, మలయాళం తీసుకోండి, ఒడియా తీసుకోండి, హిందీ తీసుకోండి, తెలుగు తీసుకోండి, కన్నడ తీసుకోండి. మొట్టమొదటి శబ్దము ఆ అన్నటువంటి అక్షరంతో ప్రారంభమవుతుంది. మన మొట్టమొదట ఆ తర్వాత ఈ అన్నటువంటి 4 శబ్దాలు. ఈ శబ్దాలన్నీ కూడా ఈశ్వరుని యొక్క డమరుకం ద్వారా బయటకు వచ్చాయి. ఈశ్వరుని యొక్క డమరుకం యొక్క శబ్దాన్ని బట్టి ప్రపంచంలో ఈ శబ్దాలు ఎలా ఉత్పన్నమైనటువంటి విషయాన్ని ఈశ్వరు యొక్క డమరుకం శబ్దాల ద్వారానే ప్రపంచానికి భాష అందింది. ఈ భాష అందినటువంటి దాంట్లో భారతీయ భాషల్లో ఈ అన్నటువంటి దానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నదో ఒకసారి చెప్పి నేను విరమించుకుంటాను. ఆ అనగానే అమ్మా, ఆ అనగానే ఆవు, ఈ అనగానే ఇల్లు, ఈ అనగానే ఈశ్వరుడు. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు. ఈ వీటిని ఏమంటామంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ధర్మార్థ కామ మోక్షాలు చతుర్థ పురుషార్థాలను చెప్తుంటాం మనమంతా కూడా. ఆ అంటే అమ్మ ధర్మానికి కేంద్ర బిందువు. ధర్మం అంటే అమ్మ. ధర్మం అంటే ఎలా ఉంటుందంటే అమ్మ ప్రేమను కానీ, అమ్మ చేసేటువంటి కార్యక్రమాలను కానీ, అమ్మ ఇచ్చేటటువంటి సేవ కానీ దాన్ని దేనితో పోల్చలేము. అమ్మ అమ్మనే. కాబట్టి అకారంలో ఉన్నటువంటి అమ్మ శబ్దంలో అమ్మ అంటే ధర్మము, ఆ అనగంటే ఆవు, ఆవు అంటే అర్థము, అర్థం అంటే ఆర్థికపరమైనటువంటిది. భారతదేశము సనాతన ధర్మం కలిగినటువంటి దేశము. ఈ సనాతన ధర్మ దేశంలో ప్రధానంగా వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని ఆ రోజు ప్రపంచానికి మనమంతా కూడా అన్నపూర్ణగా పేరు తెచ్చుకొని భోజనం పెట్టినటువంటి దేశం మన దేశం. ఆవు పాడి పంటలకు నిలయము. ఆవు ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఎద్దులు, దూడలు, ఎద్దులు పాడి పంటలతో ఆర్థికపరమైనటువంటి సుఖజీవనం గడపడానికి ఉపయోగించబడినటువంటిది ఆవు. ఆ తర్వాత 3వ అక్షరం అవుతుందో ఈ ఇల్లు. ఇల్లు అనగానే మనకు అర్థమవుతుందంటే కుటుంబము. కుటుంబం అంటే సంసారము. సంసారం అనగానే జీవన విధానము. జీవన విధానం అంటే తాను పుట్టినటువంటి వ్యక్తి తన జీవితాన్ని గడుపుకోవడానికి, తన శ్రేయస్సు కోరడం కొరకు కానీ, లేక తన కుటుంబ నియమం కొరకు కానీ ఆ యొక్క ఇల్లు మనకు ప్రధానమైన దేవాలయంగా ఆ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. సాంసారిక జీవితానికి ప్రధానమైనటువంటి కేంద్రం ఏదైతే ఉందో ఇల్లు. కాబట్టి ఇల్లు అనగానే మనకు అర్థమైనది ఏమిటంటే ధర్మార్థ కామము అన్నటువంటి కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒకటి. చివరిగా ఉన్నటువంటి ఈ అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు అనగానే భగవంతుడు, భగవంతుడు
స్వరూపం ఎలా ఉంటుంది, భగవంతుడు అంటే ఏమిటి అన్నటువంటి విషయాన్ని తెలియజేసేటటువంటి ఏదైతే ఉందో అదే మోక్ష ప్రాప్తి. ఒక మానవుడు పుట్టినటువంటి వాడు తన జీవిత గమనంలో మన చిట్ట చివరి దశకి ఏమిటంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నాము, మన జీవిత గమనం ఏమిటి అన్న దాన్ని మనం ఒకవేళ ఆలోచించినట్లయితే ప్రతి ప్రాణి కూడా తన జీవితానికి మోక్ష ప్రాప్తి జరగాలంటే తిరిగి మళ్ళీ జన్మ లేకుండా భగవంతుడిలో లీనమైపోవాలన్నటువంటి భావన తెలియజేసడానికి భారతీయ భాషల్లో ఈ 4 చతుర్విధ పురుషార్థాలకు సంబంధించినటువంటి అంశము మన భాషలోనే ఇమిడి ఉన్నదన్నటువంటి విషయాలు తెలియజేస్తూ ఈ విషయాలని ధర్మార్థ కామ మోక్షాలు కావచ్చు, జీవన విలువలు కావచ్చు, జీవితంలో చేయవలసినటువంటి కృత్యాలు కావచ్చు, లేకపోతే రుణాలు కావచ్చు, మాతృ రుణము, పితృ గురు రుణము, దేశ రుణము, ఈ రుణాలు తీర్చుకోవడం కావచ్చు, ఇత్యాది విషయాలను తెలియజేసేటటువంటి ఒక సంస్కృతి సాంప్రదాయము ఈ భారతీయ భాషల్లో దాగి ఉన్నదని తెలియజేస్తూ మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చేటటువంటి ఈ శిశు మందిరాలు పిల్లల యొక్క జీవన విలువలతో పాటు వాళ్ళని సంస్కారవంతులుగా సాంప్రదాయవంతులుగా తీర్చిదిద్దడానికి కష్టపడుతున్నటువంటి ఆచార్యులందరూ అభినందిస్తూ ముగిస్తున్నాను. జై హింద్.